ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యా, ఇరువురు మొదట నిశ్చయితాంబూలాలు మార్చుకోండి. ఆ తరువాత అబ్బాయి అమ్మాయిల ఉంగరం మార్చుకునే కార్యక్రమం జరిపిద్దాం. కృష్ణ, ఏం నువ్వు చేసిన పని? అమ్మా, ఈ విక్రమ్ దుర్మార్గుడు. వీడు ఇంతకు ముందే ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి కడుపు కూడా చేశాడు. వీడిప్పుడు మన శివాని ట్రాప్ చేశాడు. అక్క, ఏంటి నువ్వు చెప్పేది? పిచ్చిదానా, వాడు పచ్చి మోసగాడే. ఎంత నీచుడంటే పెళ్లి చేసుకుని మోసం చేసిన అమ్మాయిని అమ్మేసి చేతులు దులుపుకున్న రాక్షసుడు. వీడితో నీకు నిశ్చితార్థమేంటి? ఏంటి కృష్ణ నువ్వు చెప్తుంది? నిజమమ్మా. వీడి గురించి సరిగ్గా తెలుసుకోకుండా, నాకు కనీసం చెప్పకుండా ఎందుకు ఈ నిశ్చితార్థం ఏర్పాటు చేశారు? ఈ నిశ్చితార్థానికి మీ రెండో కూతురుంది కదా కృష్ణ, తను మాత్రం అక్కడ ఉండకూడదు. ఒక్క సెకండ్ నేను లేటుగా వచ్చుంటే ఏమయ్యేదో తెలుసా? ఏంటమ్మా, వింటున్నాం కదా అని ఏదేదో నా కొడుకు గురించి మాట్లాడుతున్నావు? ఏదేదో కాదు, మీ కొడుకు చేసిన దారుణాల గురించే చెప్తున్నాను. చెప్పడం కాదు, వీడి మోసాన్ని మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. చూడండి. అత్తయ్య గారు, ఆ ఫోటోని చూడండి. అలాంటి వాటిని మీరు నమ్ముతారా? ఇంత క్లియర్ గా నువ్వు మోసం చేసిన అమ్మాయి ఉన్న తర్వాత కూడా నమ్ముతావా అని ఎలా అంటారు? కృష్ణ, ఆ ఫోటో లోపల పెట్టు. అదేంటమ్మా, అతని నిజ స్వరూపం ఇది. అలాంటివి నమ్మకమ్మా. ఎవరో మనమంటే గిట్టని వాళ్ళు ఇలా పుకార్లు చేసి మాయ చేసి ప్రచారం చేస్తుంటారు. ఈ రోజులో ఇలాంటి పనికిమాలిన పనులు చాలా అలవాటుగా చేస్తున్నారమ్మా. మంచి సంబంధం చూసుకుని మనమని తెలియగానే పనిగట్టుకుని మరీ ఇలా ప్రచారాలు చేస్తున్నారు. అమ్మా, ఇది గిట్టని వాళ్ళు చేసిన పని కాదు. నాకెవరూ ఇది పంపించలేదు. ఈ మోసగాడు మోసం చేసిన అమ్మాయి ఎదురుపడి మరీ చెప్పింది. ఏంటండి మీరు? నేనేమని చెప్పాను? మీ రెండో అమ్మాయిని పిలవద్దని చెప్పాం కదా. అయినా సరే పిలిచారు. వచ్చింది ఒక మూలన నుంచుని నిశ్చితార్థం చూసి వెళ్ళిపోకుండా నా కొడుకునే నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది చూడండి. ఈ అమ్మాయినా 30 రోజుల్లో విడిపోవాలని తాళి కట్టించుకుంది. అక్క, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీకు అర్థం కావట్లేదు శివ. నువ్వు వాడి మాయలో ఉన్నావు. నేను చెప్పిన ప్రతి మాట నిజం.
నా మాట నమ్మండి. ఇంకా చాలా ఆపు కృష్ణ. అది కాదమ్మా, నా మాట విను. ముందు నువ్వు నా మాట వినవే. నీలాగే విక్రమ్కి కూడా నీ చెల్లెలు ఇంకెవరితోనో పెళ్ళైనట్టు, అతనితో నీ చెల్లెలు తిరిగినట్టు ఫోటోలు వచ్చాయి తెలుసా నీకు? ఏంట్రానమ్మా నువ్వు మాట్లాడుతుంది? నిజమేనయ్యా. ఏంటి విక్రమ్ అలా ఉన్నావు? అత్తయ్య, ఏమైంది విక్రమ్? అది అత్తయ్య, అది ఏమైంది చెప్పు విక్రమ్. ఏంటి విక్రమ్ ఇవి? నిజంగా నా కూతురు అలాంటిది కాదు. అది ఎన్నటికీ అలాంటి పని చేయదు. అది నిన్నే ప్రేమించింది బాబు. అత్తయ్య కంగారు పడకండి మీరు. ఇదెవరో గిట్టని వాళ్ళు అలా ఫోటోని మార్ఫింగ్ చేసి పంపించారు. నాకు తెలుసు. నేను ఇలాంటివి నమ్మను అత్తయ్య. నా శివప్రియ ఎలాంటిదో నాకు తెలుసు. తనని నేను ప్రేమించాను. తను ఎప్పటికీ అలాంటి పని చేయదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందరిలో ఇలాంటి ఫేక్ ఫొటోస్ చూపించి నా శివని అనుమానించడం ఇష్టం లేక మీకు మాత్రమే చూపించాను. మీకు ఇలాంటివి వస్తే పట్టించుకోవద్దు అత్తయ్య. చచ్చినా నమ్మను బాబు. సిద్ధింగర్ మొహందన, ఇవి నేను క్రియేట్ చేసినవే. హుసే, ఇలాంటి ఫోటోలు విక్రమ్ కూడా వచ్చాయి. నీకిచ్చినట్టే తనకు కూడా ఇచ్చారు. కానీ విక్రమ్ చాలా లౌక్యంతో నాకు మాత్రమే చూపించి ఇంకెవరు చూసినా తన కాబోయే భార్య పరువు పోతుందని పెద్ద మనసుతో ఆలోచించాడు. కానీ నువ్వు నీ చెల్లెలు కాబోయే భర్తని అందరిలో నుంచోపెట్టి పరువు తీస్తున్నావు కదే. అమ్మా, ఇవి మార్ఫింగ్ ఫోటోలు కావు, నిజమైన ఫోటోలు. ఇదంతా ఈ విక్రమ్ ఆడుతున్న నాటకం. వదిన గారు, మీకు నేనంటేనే ఎందుకో నచ్చదు. నా మీద కోపాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడొద్దు. రేయ్, నీ జిత్తులు మారి తెలివితేటలు నా దగ్గర చూపించకు. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.